నమస్తే అండి. ఈరోజు మనము డీప్ గట్ క్లెన్జింగ్ ఎలా చేసుకోవాలి? అంటే మన స్టమక్, దాని తర్వాత మన చిన్న పేగులు, పెద్ద పేగులు దాన్ని ఎలా క్లీన్ చేసుకోవాలి అని చెప్తాననమాట. సో, దీనికి ఫస్ట్ దేనికోసం చేయాలి మనం తెలుసుకుందాం. ఎందుకంటే మామూలుగా ఇప్పుడు మన ఇంట్లో ఆహ్, మామూలుగా ఒక చెక్లీలు చేస్తాం చూసారా? లైక్ ఒక ప్రెస్ చేసి దాన్ని నూడిల్స్ కానీ ఇలాంటివి చేస్తారు చూసారా? దాంట్లో మనం ఎంత ప్రెస్ చేసినా కూడా లోపల ఒక రెసిడ్యూ అని మిగులుతది. అలాగే మన బాడీలో కూడా ప్రతిరోజు మన బాడీ క్లీన్ చేసినా కూడా మన ఇంటెస్టైన్‌లో అంటే మన పేగుల్లో వేస్ట్ అలాగే ఉంటదనమాట. ఆహ్, బికాస్ ఆఫ్ మేబీ మనం తినే ఫుడ్ వల్ల గానీ, జంక్ ఫుడ్ గానీ ఇలాంటివి మన పేగుల్లో హెయిర్ లైక్ స్ట్రక్చర్స్ అంటే మన ఇంటెస్టైన్‌లో విల్లైస్ అంటామనమాట. అవి మన వేస్ట్‌ని పట్టుకొని ఉంటాయనమాట. దాన్ని బ్లడ్ వదిలితే మన హెల్త్‌కి ప్రాబ్లమ్ అయితదని అక్కడే అది ఒక కోటింగ్ లాగా ఫార్మ్ అయిపోయి ఉంటది. సో, దీన్ని మనం క్లీన్ చేయాలంటే ఆల్రెడీ మీరు మసాలా వాటర్ తాగింటారు. సో, డిటాక్స్ జ్యూస్ తాగింటారు. దీన్ని కూడా చేయడం వల్ల ఇంకా డీప్ గట్ క్లెన్జింగ్ అయితదనమాట. ఓకే. నెక్స్ట్ వచ్చేసి దీన్ని ఎవరు చేయకూడదంటే చానా వీక్‌నెస్ ఉన్నవాళ్ళు, ఏజ్డ్ పర్సన్స్, ఆ తర్వాత చానా హెల్త్ కాంప్లికేషన్స్ ఉండేవాళ్ళు. లైక్ ఎగ్జాంపుల్ బీపీ గాని, డయాబెటిస్ గాని, థైరాయిడ్ గాని, డైజెషన్ ఇష్యూ గాని, ఇట్లా వేరే వేరే వెరైటీ ఆఫ్ డిసీజ్ ఉన్నవాళ్ళు దీన్ని చేయకూడదు. ఇంకోటేమంటే ఖచ్చితంగా దీన్ని చేసే ముందు కోచ్‌ని కాంటాక్ట్ చేసి డీటెయిల్ తీసుకొని మీరు చేయాలనమాట. ఓకేనా? సో, ఫైన్. దీని నుంచి బెనిఫిట్స్ ఏంటి? ఈ గట్ క్లెన్జింగ్ నుంచి ఏమంటే మన గట్‌కి, బ్రెయిన్‌కి డైరెక్ట్ కనెక్షన్ ఉంటది. మన గట్‌కి ఇమ్యూనిటీ పవర్‌కి, మన స్కిన్‌కి, మన ఓవరాల్ ఎనర్జీకి, డైజెస్ట్ సిస్టమ్‌కి, ఈవెన్ మన వెయిట్ లాస్ కూడా చాలా హెల్ప్ చేస్తదనమాట. సో, దానికోసం దీన్ని మనము అట్‌లీస్ట్ మంత్లీ వన్స్ గాని, 3 మంత్స్ వన్స్ గాని చేయాలి. సో, దీనికి చేయడానికి మనం ఏం వాడాలి? ఫస్ట్ వచ్చేసి మనం ఒక ఆయిల్ కావాలి. ఏమంటే దాన్ని మనకు క్యాస్ట్రాల్ అంటాము. లేదంటే మన ఆయుర్వేదిక్ షాప్‌లో కూడా దొరుకుతది. దీనికి పేరేమంటే గంధర్వ హస్తాది తైలం అని ఒక లిక్విడ్ వస్తదనమాట. దీన్ని కూడా మనం వాడొచ్చనమాట. దీన్ని తీసుకుంటే మన క్లెన్జింగ్‌కి హెల్ప్ అయితది. ఏం చేయాలి? వెరీ సింపుల్. పొద్దున్న ఫస్ట్ మనం లేస్తేనే ఒక 2 స్పూన్ జింజర్‌ని కట్ చేసుకొని, ఒక 300 వాటర్ బాయిల్ అయినప్పుడు ఒక 2 స్పూన్ జింజర్ ఏసి, ఒక 2 మినిట్స్ బాయిల్ చేసిన తర్వాత దాన్ని మూసిపెట్టాలన్నమాట. ఒక 5 మినిట్స్ వరకు. ఆ తర్వాత దాన్ని వడగట్టేసి ఒక 300 ఎంఎల్ గ్లాస్‌లో తీసుకోవాలి. ఆ తర్వాత ఈ గంధర్వ హస్తది తైలంని లేకుంటే కాస్ట్రాల్‌ని ఒక 15 ఎంఎల్ తీసుకొని కొంచెం వేడి చేయాలి. ఓకే. స్టార్టింగ్ డోస్ వచ్చేసి 15 ఎంఎల్ మనం తీసుకోవచ్చు. మీకేమైనా ఆల్రెడీ తెలిసుంటే నాకు 15 ఎంఎల్ ఎక్కువ అయితదనుకుంటే మీరు 7.5 ఎంఎల్, 10 ఎంఎల్ కూడా వాడొచ్చు. ఫస్ట్ టైమ్ వాడినప్పుడు మీకు ఎఫెక్టివ్‌గా లేదంటే దాన్ని డోస్ కూడా పెంచొచ్చు. ఓకే. 15-20 గాని, 25 కూడా తీసుకోవచ్చనమాట. కానీ ఈ ప్రొసీజర్ చేసేటప్పుడు మీరు ఖచ్చితంగా పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఇంట్లోనే ఉండాలి. ఓకేనా? సో, ఇప్పుడేం చేయాలి? మనకి ఒక పక్క జింజర్ వాటర్ రెడీగుంది. ఈ 15 ఎంఎల్ ఆయిల్‌ని కొంచెం వేడి చేసి దీన్ని తీసుకొని, ఆ తర్వాత జింజర్ వాటర్‌ని తాగాలన్నమాట. మనం తీసుకున్న తర్వాత ఒక 15, 20 మినిట్స్ గాని, ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మనకు మోషన్స్ అవ్వడానికి స్టార్ట్ అయితది. డిపెండ్ అపాన్ పర్సన్ టు పర్సన్ ఒక 3-10 టైమ్స్ వరకు మోషన్స్ అయితే టోటల్లీ లిక్విడ్ మోషన్స్ వాటర్ లాగా వెళ్ళిపోతదనమాట. దానికేం భయపడే అవసరం లేదు. ఇది క్లెన్జింగ్ కోసమే. మీకు కూడా తెలిసిపోతది. ఎంత క్లెన్స్ అయ్యి మీ స్టమక్ గాని ఎంత లైట్‌గా ఫీల్ అయితది మీకు అర్థమైతది. ఓకే. ఆ తర్వాత మనం ఈ ప్రాసెస్‌లో ఏం చేసుకోవాలి? వెరీ సింపుల్. ఈ ప్రాసెస్‌లో మనము నీళ్లుగా ఉండే మజ్జిగ తీసుకోవాలి. ఆ మజ్జిగకి మనం సాల్టు, సో, పుదీనా లాంటి టేస్ట్‌కి ఏమైనా యేసుకొని ఒక 1 లీటర్, 2 లీటర్ చేసి పెట్టుకోవాలి. మనం ఎక్కువ దీన్ని తాగుతుండాలి. ఆ తర్వాత మనకు ఒక లీటర్ నీళ్ళలో కొంచెం లెమన్, కొంచెం సాల్ట్ ఏసి ఎందుకంటే మన బాడీ నుంచి సోడియం వెళ్తుంటది కాబట్టి దానికోసమే ఆ వాటర్ చేసి అది తాగడం. ఆ తర్వాత కోకోనట్ వాటర్ లోపల ఏది కొబ్బరి లేకుండా ప్లెయిన్ కోకోనట్ వాటర్‌ని తాగడం. ఓకే. ఇది చేయడం. సో, ఇలా చేస్తూ ఇంకోటి ఏం చేయాలంటే మీరు మన స్టమక్ చుట్టూ, మన పొట్ట చుట్టూ ఒక కాటన్ క్లాత్‌ని ఓకే. ఆహ్, కొంచెము వాటర్‌లో డిప్ చేసి దాన్ని తడి చేసేసి గట్టిగా పిండేసిన తర్వాత దాన్ని మన స్టమక్ చుట్టూ చుట్టుకోవాలనమాట. అలా చేసినప్పుడు ఏమైతదంటే అక్కడ మన బాడీ టెంపరేచర్‌కి మన స్టమక్ చుట్టూ టెంపరేచర్ వేరియేషన్ అయినప్పుడు బ్లడ్ రష్ అయితది. బ్లడ్ ఫ్లో ఎక్కువైతది. అప్పుడు ఇంకా మనకు ఎఫెక్టివ్‌గా రిజల్ట్ వస్తదనమాట. సో, ఇది ఫాలో అవ్వడం. ఓకే. ఇట్లంతా అయిన తర్వాత మనము బాగా ఒకటేమంటే ఇక్కడ మీరు సరిగ్గా వాటర్ తాగకపోతే వీక్‌నెస్ అనేది. ఖచ్చితంగా ఎక్కువ వాటర్ తీసుకోవాలి. వాటర్‌ని తాగుతూనే ఉండాలనమాట. ఓకేనా? ఆ రోజంతా మీ బాడీ క్లీనింగ్‌కి మీ ఒక హాఫ్ డే మీకోసం మీ బాడీ క్లీనింగ్ కోసం మీరు ఎత్తిపెట్టాలి. సో, ఇట్లా చేసినప్పుడు ఈవినింగ్ ఏం తీసుకోవాలి? వెరీ సింపుల్. ప్రోబయోటిక్ కర్డ్ రైస్ అనేది మీకు ఎలా చేయాలో దాని మీద మీకు నేను డిస్క్రిప్షన్‌లో మీకు లింక్ కూడా పెడతాను. లేదంటే మీరు మన కోచ్‌ని కాంటాక్ట్ చేస్తే మీకు ఎలా తీసుకోవాలో కూడా చెప్తారు. ఆ ఈవినింగ్‌కి ఆ ప్రోబయోటిక్ కర్డ్ రైస్ తినేసి మీ డేని ఎండ్ చేస్తారనమాట. సో, ఇలాగా మీరు ఫాలో చేయాలి. ఎలా చేసుకోవాలి? ఇంకోసారి బ్రీఫ్‌గా చెప్పేస్తాను. మార్నింగ్ జింజర్ వాటర్ యాడ్ చేసి పెట్టుకోవాలి. 15 ఎంఎల్ గంధర్వ హస్తాయి తైలం తీసుకోవాలి. ఆ తర్వాత జింజర్ వాటర్ తాగిన తర్వాత కంటిన్యూయస్‌గా బటర్ మిల్క్ గాని, సో, మనకు సాల్ట్ విత్ లెమన్ వాటర్ గాని, ఆ తర్వాత కోకోనట్ వాటర్ కంటిన్యూయస్‌గా తాగుతూ ఉండాలి. సో, మన పొట్ట చుట్టూ ఒక క్లాత్‌ని మనము చుట్టుకోవాలి. ఆ తర్వాత అంతా మోషన్స్ అంతా క్లియర్ అయిన తర్వాత ఈవినింగ్ 4-6 ఆ మధ్యలో మీరు ప్రోబయోటిక్ కర్డ్ రైస్‌ని తీసుకోవాలనమాట. ఇలా తీసుకుంటే డీప్ గట్ క్లెన్జింగ్ ప్రాసెస్ అయిపోతది. సో, ఈ బెనిఫిట్స్ కూడా మీరు పొందుతారు. ఒక్కసారి మీరు చేశారంటే మీకు కూడా అర్థమైతది. ఎవ్రీ మంత్ కూడా చేయొచ్చు. లేదంటే 3 మంత్స్ అని చేయొచ్చు. ఇలా చేస్తుంటే మీ హెల్త్ బెనిఫిట్స్ కూడా మీకు తెలిసిపోతాయన్నమాట. ఓకేనా? సో, అలాగైతే ప్రతి ఒక్కరు ఈ డీప్ గట్ క్లెన్జింగ్ చేసుకోండి. హెల్త్‌ని ఇంప్రూవ్ చేసుకోండి. ఏమన్నా డౌట్స్ ఉన్నా బిఫోర్ ఖచ్చితంగా మీ కోచ్‌తో మాట్లాడి
ఇది చేయాలని చెప్తున్నాను. ఓకే. థ్యాంక్ యూ.